Dear students, we are learning partial fractions chapter. So అందులో మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉంటే వాటిని ఎలా విడగొట్టాలి, కలిసి ఉన్న వాటిని ఎలా విడగొట్టాలి, ఎలా స్ప్లిట్ చేయాలి ఓకే అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనకి అలాంటి మీన్స్ టర్మ్స్ ఇస్తే ఏదైనా f(x/g) ఫామ్లో ఉన్నదాన్ని ఇస్తే దాన్ని పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, లేదా అందులో ఏదైనా కోఎఫిషియెంట్స్ కనుక్కోమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆ ఇచ్చిన f(x/g)ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయడం ఒక పార్ట్ ఉంటుంది, ఎందుకంటే అలా స్ప్లిట్ చేసిన తర్వాతనే ఈ ఫార్మాట్కి వస్తాయి. ఇవి ఎక్కడివంటే మనం ఆల్రెడీ వీటిని బైనామియల్ థియరంలో నేర్చుకున్నాం. సో వీటి యొక్క హెల్ప్ మనకి ఈ వీడియోలో అవసరం ఉంది. ఈ కోఎఫిషియెంట్స్ని కనుక్కోవడానికి పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అవసరం. ఆ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అన్ని మనం బైనామియల్ థియరం అనే చాప్టర్లో నేర్చుకున్నాం. ఓకే, ఏంటివో చూద్దాం. 1/1 - x కెన్ బి రిటన్ యాజ్ 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 - x పైకి వెళ్తే ఏమవుతుంది 1 - x హోల్ పవర్ -1. సో దీని పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఇవన్నీ మనం నేర్చుకున్నాం బైనామియల్ థియరంలో ఎలా వచ్చినాయి ఏంటి అనేది క్లియర్గా. సో ఇక్కడ రెండు మైనస్లు ఉంటే అన్ని ప్లస్లు వస్తాయి. 1 + x + x² + so on x⁴k + infinite series this one. So here the condition is modulus of x less than 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే దట్ ఈస్ 1/1 + x. ఇక్కడ ఆల్టర్నేట్ ప్లస్ మైనస్లు వస్తూ ఉంటాయి. దీని ఎక్స్పాన్షన్ వచ్చేసి 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఎక్స్పాన్షన్ ఈజ్ 1 - x + x² - x³ + x⁴ లైక్ దట్ ఆల్టర్నేట్ మైనస్ ప్లస్ -1 హోల్ పవర్ k ఇంటూ x⁴k + so on. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -2 దట్ ఈస్ నథింగ్ బట్ 1/1 - x². రెండు మైనస్లు ఉంటే ఏమని చెప్పాను అన్ని ప్లస్లు వస్తాయి, బట్ హియర్ 1 2 3 4 లైక్ దట్ 1 + 2x + 3x² + 4x³ + so on k + 1 x⁴k + so on infinite series. Similarly 1 + x whole power -2 expansion alternate plus minus వస్తాయి. So this is the expansion of general 1 - x whole power -n, that is 1/1 - x whole power n, 1 + nx + n into n + 1/2 x² + so on, where n is an integer. ఓకే, సో అన్నింటికి కండిషన్ mod x less than 1. ఇవి బైనామియల్ థియరం అనే చాప్టర్లో క్లియర్గా నేర్చుకున్నాం. సో వీటిని బేస్ చేసుకొని వీటి యొక్క హెల్ప్తో మనం ఈ ఎక్సైజ్లో ప్రాబ్లమ్ చేయబోతున్నాం. ఓకేనా, లెట్ us సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్సైజ్ 7D. Exercise 7D, first problem. Find the coefficient of x³ in the power series expansion. ఆ పవర్ దాన్ని గనక ఈ f(x/g) ఫార్మాట్లో ఉంది కదా, దీన్ని పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో కనుక రాసినట్లయితే x⁴3 దాని కోఎఫిషియంట్ ఏంటి, నెక్స్ట్ అండర్ విచ్ కండిషన్స్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అనేది అడుగుతున్నాడు. చూద్దాం. సో ఫస్ట్ ఆ ప్రాబ్లం చేయాలంటే మనకి డైరెక్ట్గా ఈ మొత్తానికి ఎక్స్పాన్షన్స్ లేవు, ఇండివిజువల్గా x+2 వాటికి చేయొచ్చు, అందుకని దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఫస్ట్ ఉంది. ఓకేనా, సో ఫస్ట్ 5x + 6/x+2 into x 1 - x can be written as a/x+2 plus b/1 - x. దిస్ ఈజ్ నెంబర్ 1. ఇలా రాయడం రావాలి. దీన్ని మీకు ప్రీవియస్ వీడియోలో హెవీ సైడ్ కవర్ అప్ అనే షార్ట్ కట్ మెథడ్ చెప్పాను, అలా చేయొచ్చు, లేదా నార్మల్ మెథడ్లో చేస్తే ఏమవుతుంది 5x + 6 ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ a × 1 - x ప్లస్ b × x+2. దిస్ ఈజ్ నెంబర్ 2. ఎల్సిఎం చేస్తే కింద టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి అంతే. సో ఇవి నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి 1 - xని 0కి ఈక్వేట్ చేయండి, x+2ని 0కి ఈక్వేట్ చేస్తే సో 1 - x అంటే ఏమవుతుంది x = 1 × 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 + 6
is equal to, this become 0, b into 1 plus 2 become 3. So 5 plus 6 11, b is equal to 11 by 3. Okay, so similarly put x is equal to minus 2 into, we get minus 2 means 5 into minus 2 plus 6, a into 1 minus of minus 2 plus b into 0. Minus 2 plus 2 become 0. Okay, so 5 into minus 2 minus 10 plus 6 minus 4, this is 3a. So this implies a is equal to minus 4 by 3. Okay, so now from 1 నుంచి ఏం రాయొచ్చు చెప్పండి, 5x plus 6 by x plus 2 into 1 minus x is equal to a by x plus 2 కదా, a అంటే ఏంటి minus 4 by 3 into x plus 2ని 2 plus x అని రాస్తున్నాను. నెక్స్ట్ ప్లస్ b అంటే ఏంటంటే 11 by 3 into 1 minus x. ఓకే, సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయడం వచ్చింది. నౌ మనకి 1 plus x whole power minus 1 minus x whole power minus 1 ఇలాంటి ఎక్స్పెన్షన్స్ తెలుసు. 1 ప్లస్ ఫార్మాట్లో ఉండాలి. ఇది అలానే ఉంది, కానీ ఇది అలా లేదు. లేనప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 ఉండాలంటే 2 కామన్ తీయాలి. సో minus 4 by 3 ఇంటూ, ఇందులో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 1 plus x by 2 plus 11 by 3 ఇంటూ 1 minus x. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, ఇక్కడ 1 రావడం కోసం 2 కామన్ తీసాను. నెక్స్ట్, సో నౌ వాట్ ఈస్ ద టర్మ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 2s minus 2 by 3 into 1 plus, this is 1 plus x by 2 whole power minus 1 plus 11 by 3 into 1 minus x whole power minus 1. ఓకే, సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేసి అలా రాయడం జరిగింది. దాన్ని బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్స్ యూజ్ చేసి సింప్లిఫై చేద్దాం. నౌ దిస్ ఈజ్ minus 2 by 3 ఇంటూ, దీన్ని ఏం రాయొచ్చు, 1 minus x by 2 plus x by 2 whole square minus x by 2 whole cube plus so on. మనకి x క్యూబ్ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి క్యూబ్ వరకు రాయాలి. x పవర్ 4 అడిగితే x పవర్ 4th టర్మ్ కూడా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ దాని సంగతి ఏంటి, 11 by 3 ఇంటూ 1 minus x whole power minus 1 ఎక్స్పాన్షన్ తెలుసు కదా, ఏంటి 1 plus x plus x square plus x cube plus so on. ఓకే, ఇదేమో 1 plus x whole power minus 1 లాగా ఉంది కాబట్టి 1 minus x plus x square minus x cube ఫార్మాట్లో ఎక్స్పాన్షన్ చేశాను. ఇది డైరెక్ట్ ఎక్స్పాన్షన్. ఓకే, సో ఇందులో కండిషన్ ఏంటి, విత్ ఏంటి కండిషన్, ఒకటి mod x by 2 less than 1 అండ్ mod x less than 1. సో దట్ ఈజ్ mod x by 2 less than 1 అంటే mod x less than 2 అండ్ mod x less than 1. ఓకే, సో mod x less than 1 అండ్ mod x less than 2 అంటే ఈ రెండింటిని కలిపి కామన్గా ఏం రాయొచ్చు, mod x less than 1 అవుతుంది కండిషన్. సో అండర్ విచ్ కండిషన్ అంటే దిస్ ఈజ్ ద కండిషన్. ఒకటేమో mod x by 2 less than 1, ఒకటేమో mod x less than 1. సో ఒకటి mod x less than 2 అవుతుంది, ఒకటి mod x less than 1 అవుతుంది. వాటి రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, mod x less than 2. ఓకే, కామన్ పాయింట్ 2 కంటే తక్కువ. మాడ్యులస్ ఆఫ్ x less than 2 అంటే దట్ లైస్ బిట్వీన్ -2 and 2, రైట్, x లైస్ బిట్వీన్ -2 and 2. సో దిస్ లైస్ బిట్వీన్ -1 and 1. 1 minute. ఒకటేమో -2కి 2కి మధ్యలో ఉంటుంది, ఇంకొకటి ఏంటి -1కి 1కి మధ్యలో ఉంటుంది. రెండిటికి కామన్ పార్ట్ ఇది, -1కి 1కి మధ్యలో ఉండే పార్ట్ కాబట్టి mod x less than 1 కండిషన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి కామన్ రీజన్. ఓకే, నౌ కోఎఫిషియంట్ ఆఫ్ x cube ఇన్ గివెన్ సిరీస్. గివెన్ సిరీస్లో x క్యూబ్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, దీని నుంచే కదా మనకి ఇది వచ్చింది. ఓకే, సో ఇందులో x క్యూబ్ కోఎఫిషియంట్ కేర్ఫుల్గా చేద్దాం. సో ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది అంటే -2/3 ముందుంది,
minus 2 by 3 into 1 minus 2 by into this one కాబట్టి minus 2 by 3 into minus of 1 by 2 whole cube 1 by 2 whole cube. కేర్ఫుల్గా చూడండి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇది minus 2 by 3, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది 1 cube by 2 cube, దట్ ఈజ్ 1 by 2 whole cube. మరి దీని సంగతి ఏంటి 11 by 3 ఇంటూ ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 11 by 3 ముందుది కూడా అప్లై అవుతుంది అనమాట. 11 by 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఇది రాయడం రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అవసరమైతే ఒక స్టెప్ మొత్తం మల్టిప్లై చేయండి ఇలా minus 2 by 3 plus 2 by 3 into x by 2 minus 2 by 3 into 1 by 2 square x square minus into minus plus 2 by 3 into 1 by 2 cube x cube అట్లా రాసుకొని ఎక్స్ క్యూబ్ టర్మ్ కోఎఫిషియంట్ ఏముందో ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. మనకు మొత్తం అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 by 3 into 1 by 8 ప్లస్ 11 by 3 2 4s. సో 12 LCM, ఇక్కడ 1 ఇక్కడ 44, సో 45 by 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, సో లాస్ట్కి 45 by 12ని 3తో కట్ చేస్తే 15 by 4 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇందాక దానిలో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసాం, ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్, దట్ ఈస్ ద గివెన్ ఫ్రాక్షన్ రేషనల్ ఫంక్షన్. ఓకే, సో ఇందులో కూడా మనం స్పెసిఫైయింగ్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ సొల్యూషన్. సో ఫస్ట్ ఏం చెప్పాను, మనకి ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫార్మ్లో ఉంది, విచ్ ఈజ్ proper fraction which can be written as, first it is irreducible quadratic polynomial, so ax plus b by x square plus 2 plus c by x minus 3 ఇలా రాయడం రావాలి. ఓకే, after this do LCM, you will get 3x square plus 2x is equal to ax plus b into x minus 3 plus c into x square plus 2. This is number 2. Okay, now we should find the values of a, b, c. Okay, so ఇక్కడ లీనియర్లో ఉంది కాబట్టి ఒకటి 3కి సబ్స్టిట్యూట్ చేయండి. సో పుట్ x is equal to 3 into, you will get 3 into 3 square plus 2 into 3, this become 0, c into 3 square plus 2 3 minus 3 0 కదా. ఓకే, 9 into 3 27 plus 6 is equal to 9 plus 2 11c. This is 33 by 11 is equal to c, which implies c is equal to 3. So we got the value of c, right? Now we can substitute 2 more values like 0, 1, etc. 0, 1. Otherwise, comparing coefficients. 2 implies 3x square plus 2x is equal to ax into x, ax square minus 3ax, b to multiply bx minus 3b plus cx square. cx square means c already వచ్చింది కాబట్టి 3x square plus 3 into 2 6. okay, so 3x square cancel on both sides. Now 2x is equal to what? ax square. ఇందులో x కామన్ తీస్తే b minus 3a into x minus 3b plus 6. ఓకే, సో ఇక్కడ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేశాను. దెన్ కంపేరింగ్ కోఎఫిషియన్స్. సో కంపేరింగ్ కోఎఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ కోఎఫిషియన్స్. ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ b మైనస్ 3a ఉంది, ఇక్కడ 2 ఉంది.
సో b minus 3a is equal to 2. ఏ వాల్యూ 0 కదా, ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b minus 0 is equal to 2. సో b value 2. So we got a value 0, b value 2 and c as 3. Now 1 implies ఏమవుతుంది 3x square plus 2x by x square plus 2 into x minus 3 is equal to ax plus b. a అంటే 0 కదా, 0 into x become 0 plus b. What is the value of b? 2. 2 by x square plus 2 plus c value 3 by x minus 3. Okay, right. Now expansion. So 2 ఇక్కడ 1 ఉండాలనుకున్నాం, 2 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ కూడా -3 కామన్ తీస్తున్నాను, 1 మైనస్ ఎక్స్ బై 3. ఓకే, సో కాన్స్టెంట్ 1 ఉండాలి, అందుకని ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసాను, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2. మళ్ళీ మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్. ఇందులో -3 కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ బై 3. ఓకే, so 2 2 gets cancel, 3 3 gets cancel. Now this can be written as 1 plus x square by 2 power minus 1 and plus into minus minus 1 minus x by 3 power minus 1. Okay, so now write the expansion of this one. 1 minus x square by 2 plus x square by 2 whole square minus so on. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4, మనకు కావాల్సింది ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఇక్కడ వచ్చింది, ఆపేసాను. నెక్స్ట్ది మైనస్ ఆఫ్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ బై 3 మైనస్ ఎక్స్, సరే అన్ని ప్లస్లో వస్తాయి, ప్లస్ ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై 3 హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ బై 3 హోల్ పవర్ 4 ప్లస్ సో ఆన్. ఓకే, ఎందుకంటే ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ కావాలి కాబట్టి అక్కడి వరకు రాశాను. ఓకే, right. Now which is valid ఎక్కడ వ్యాలిడ్ అండి, ఇదేమో అదే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఎక్స్పాన్షన్ ఎక్కడ వ్యాలిడ్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 1. ఇక్కడ ఏమైతే మాడ్ ఎక్స్ స్క్వేర్ బై 2 లెస్ దెన్ 1 అండ్ దీని ఏంటి మాడ్ ఎక్స్ బై 3 లెస్ దెన్ 1. ఓకేనా, రైట్. సో ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఒక స్టెప్ రాస్తే రాయొచ్చు ఇంకా. సో దీన్ని కనుక సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 2 స్క్వేర్ 4 అవుతుంది. సో దీన్ని కనుక సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ పవర్ 4 బై 3 పవర్ 4 అవుతుంది. ఓకే, సో దీని ముందు ప్లస్ ఉంది కాబట్టి సింబల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఎక్స్ పవర్ 4 బై 4, సో ఈ మొత్తం ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఏమవుతుంది 1/4 అవుతుంది, 1/4. మరి ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ మైనస్, దీనిలో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఏమవుతుంది 1/3 పవర్ 4, ఎక్స్ పవర్ 4 పవర్ 3 పవర్ 4 కదా, ఎక్స్ పవర్ 4 బై 3 పవర్ 4. సో 1/3 పవర్ 4, 1/4 మైనస్ 1/81. సో 81కి 4 ఎల్సిఎం 724. సో 81 మైనస్ 4, సో 81 మైనస్ 4 హౌ మచ్, 324. 4 1s are 4, 4 8s are 32. So 81 minus 4, 81 minus 4 is 77 by 324. So this is the, అంటే దీన్ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తే అందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ వచ్చేసి 77 by 324 by using this expansion. ఇది అయిపోయింది. అండర్ విచ్ కండిషన్ అండి, విచ్ ఇంటర్వెల్. సో దీని అర్థం ఏంటండి, మాడ్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 2 అండ్ దీని అర్థం ఏంటి మాడ్ ఎక్స్ లెస్ దెన్ 3. సో మాడ్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ 2 మీన్స్ ఎక్స్ స్క్వేర్ లైస్ బిట్వీన్ 0 and 2, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ స్క్వేర్ టర్మ్ కదా, స్క్వేర్ టర్మ్ ఆల్వేస్ పాజిటివ్. సో 0కి 2కి మధ్యన ఉంటుంది. దీని సంగతి ఏంటి, ఎక్స్ లైస్ బిట్వీన్ -3 and 3, అంటే -3 పెట్టినా మోడ్ ప్లేస్ 3నే అవుతుంది, -2 పెట్టినా 3 కంటే మాడ్యులస్ ఆఫ్ -2 + 2 is less than 3, right? So here x lies between -3 and 3, here x lies between
0 and 2. Okay, 0 and 2 na mod x square always positive. So 0 పెట్టినా ఓకే, -1 whole square 1, ఓకే, నెగిటివ్ టర్మ్స్ పెట్టినా ఓకే అండి. -2 less than x square less than 2, x less than 2, -√2 less than x less than √2. ఓకే, సో √2 నుంచి ఏవి సబ్స్టిట్యూట్ చేసినా ఓకే అండి. √2 whole square 2 అవుతుంది, 2 దీని ఓకే. దాని దగ్గర నుంచి -√2 whole square -√2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, +√2, +√2కి మోడ్ అప్లై చేస్తే అది అయిపోతుంది. ఓకే, సో దట్ బిట్వీన్ దేర్ ఫోర్ మోడ్ అంటే ఈ రెండిట్లలో చిన్నది ఇది కాబట్టి mod x square less than 2 ఈజ్ ద కండిషన్. mod x square less than 2 ఈజ్ ద కండిషన్. ఈ రెండింటిని కవర్ చేసేది ఇది. అండ్ ఉంది కదా ఇంటర్సెక్షన్ పార్ట్ మీన్స్ దిస్ వన్ ఓన్లీ. సో mod x square less than 2 కండిషన్ పైన x⁴ కోఎఫిషియంట్ ఎంత 77/324. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఏం లేదండి, సింపుల్ పార్షియల్ ఫ్రాక్షన్గా స్ప్లిట్ చేయడము, బైనామియల్ థియరమ్ ఎక్స్పాన్షన్స్ హెల్ప్ తీసుకోవడము, అందులో మనకి ఏ కోఎఫిషియంట్ కావాలో ఆ కోఎఫిషియంట్ రాయడం. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, మనం x³ కోఎఫిషియంట్ x⁴ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లంలో జనరల్ x⁴n కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం దానికి. ఓకే, సో ఫస్ట్ వాట్ గివెన్ ఫంక్షన్ ఈస్ x -4 / x² - 5x + 6. సో x² - 5x + 6కి ఫ్యాక్టర్స్ రాస్తే x² - 2x - 3x + 6 అంతే కదా. ఫ్యాక్టరైజేషన్లో మీరు చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా ఫ్యాక్టర్స్ చేయండి. చేస్తే దీన్ని ఏం రాసుకోవచ్చు, x - 4 / x - 2 × x - 3. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 5x + 6 which can be written as a by x - 2 plus b by x - 3. This is equation number 1. మీరు హెవీ సైడ్ కవరప్ మెథడ్తో కానీ నార్మల్ సొల్యూషన్తో కానీ చేసుకోవచ్చు. అంటే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్గా చేయొచ్చు. సో ఎల్సిఎం చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోయి a × x - 3 b × x - 2 వస్తుంది. ఎల్సిఎం ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి. ఓకే, నౌ x - 3 = 0 కాబట్టి put x = 3 into you will get 3 - 4, this becomes 0, b into 3 - 2. So -1 = b = -1. Next put x = 2 into 2 substitute చేస్తున్నాను. 2 - 4 = a into 2 - 3 plus 0. 2 - 4 - 2 is equal to -a. So a is equal to 2. Okay, right. Now 1 ఏమవుతుంది చెప్పండి. సో x - 4 / x² - 5x + 6 can be written as a అంటే ఎంత 2 / x - 2 plus b from 1 నుంచి రాస్తున్నాను. b ఎంత వచ్చింది, -1 వచ్చింది by x - 3. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. నౌ ఏమని చెప్పాను, ఇక్కడ ఏది ఉంటే ఆ కాన్స్టెంట్ కామన్ తీయాలన్నాను కదా. 2 / -2 టేకింగ్ కామన్, -2 కామన్ తీస్తే 1 - x/2. -2 × 1 -2 -× -+2 × x/2 అంటే x అవుతుంది. మళ్ళీ ఇక్కడ రావాలి, అట్లా వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. +× -1 ఇక్కడ -3 కామన్ తీస్తే ఏముంటుంది, రైట్, 1 - x/3 -3 × 1 -3 -× -+x. ఓకే, నౌ 2 క్యాన్సిల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటండి, -1 /
-1 దాని పైకి తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది? -1 - x/2 to the power of -1, minus into minus plus 1/3 into 1 - x/3 power -1. ఓకే, సో వీటిని పైకి తీసుకెళ్ళాను బై యూజింగ్ బైనామియల్ థియరమ్ ఎక్స్పాన్షన్. వాటిని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ -6 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అన్ని ప్లస్ వస్తాయి. 1 ప్లస్ 1 - x ఎక్స్పాన్షన్ ఏంటి? 1 - x పవర్ -1 ఎక్స్పాన్షన్. 1 ప్లస్ x² ప్లస్ సో ఆన్ x పవర్ k ప్లస్ సో ఆన్ కదా. ఇది కూడా అంతే. ప్లస్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ x/2 హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ x/2. ఇక్కడ ఎంత టర్మ్ అన్నాడు కాబట్టి x4n అన్నాడు కాబట్టి x4n రాస్తున్నాను. ప్లస్ సో ఆన్ ఇన్ఫినైట్ సిరీస్. దీనికి ప్లస్ 1/3 ఇంటూ దీనికి కూడా సేమ్ అండి. 1 - x హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్. 1 ప్లస్ x/3 ప్లస్ x/3 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ x/3 హోల్ పవర్ n. సో దిస్ ఈస్ ద ఫార్ములా. Okay, now we need coefficient of x power n. Coefficient of x power n ఒక స్టెప్ రాద్దాం వీలైతే. 1 ప్లస్ x/2 ప్లస్ x²/2² ప్లస్ సో ఆన్ x పవర్ n బై 2 పవర్ n. 1/3 ఇంటూ 1 ప్లస్ x/3 ప్లస్ సో ఆన్ x పవర్ n బై 3 పవర్ n ప్లస్ సో ఆన్. ఓకే, వేర్ ఇట్ వాల్యూడ్ mod x less than 1 అంటే ఓకే అది రాస్తాను. x పవర్ n కోఎఫిషియంట్ ఏంటండి? ఇందులో ఇక్కడ ముందు మైనస్ ఉంది, మైనస్ని రాయాలి. ఇందులో x పవర్ n ఇక్కడ ఉంది. x పవర్ n కోఎఫిషియంట్ ఏంటి? 1/2 పవర్ n. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ముందు బ్రాకెట్కి ముందు ఇది ఏమవుతుందో దీన్ని లోపలికి మల్టిప్లై చేయాల్సింది అంటే 1/3. ఇక్కడ x పవర్ nకి కోఎఫిషియంట్ అంటే 1/3 పవర్ n. 1/3 into 1/3 power n, where mod x/2 ఇక్కడ mod x/2 less than 1 and mod x/3 less than 1. ఈ రెండిట్లలో కామన్ ఎవరంటే mod x/2 less than 1 is the condition. Okay, right, that means mod x less than 2. Okay, okay, right. Now 1/3 power n bases are equal, power should be added అంటే ఏమైతే 1/3 power 1 plus n minus 1/2 power n. So this is the coefficient of x power n. First partial fractions, then by using binomial theorem expansion we will get coefficient of x power n. Simple problem. Okay, సో నెక్స్ట్ ఇలాంటిదే x పవర్ n కోఎఫిషియంట్ ఇంకొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో దిస్ చాప్టర్. ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n ఇన్ ద ఎక్స్పాన్షన్ 3x by x minus 1 into x minus 2 whole square. This is a proper fraction, but the denominator is combination of linear repeated factors and non-repeated linear factor. Okay, so solution. So first we have to split into partial fractions. X minus 1 into x minus 2 whole square can be written as a by x minus 1 plus b by x minus 2 plus c by x minus 2 whole square. ఇది రాయడం రావాలి. Then do LCM. You will get 3x is equal to, we cancel అయిపోయి a into x minus 2 whole square b into x minus 1 into x minus 2 plus c into x minus 1, which is number 2, equation number 2. LCM carefully చేయండి. Next, as they are linear, so substitute the values. First put x is equal to 1 into 1 substitute చేస్తే ఏమైతే 3 into 1 3 a into 1 minus 2 whole square. This become 0, 1 minus 1 become 0. Okay, now 1 minus 2 minus 1 whole square plus 1. So finally you will get a is equal to 3. This is minus 1 whole square become plus 1 into a is equal to 3. Next, one more linear factor, that is 2. Put
x is equal to 2 into 2 పెడితే left side 3 into 2, this becomes 0, this becomes 0, c into 2 minus 1. So c into 2 minus 1 అంటే c, 3 2s are 6. So c value 6. c value 6. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దామంటే ఏం లేదు, జనరల్గా ఏదైనా అనదర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 0 into 0 పెడితే ఏమవుతుంది, 3 into 0 0, a అంటే 3, a అంటే 3 into 0 minus 2 whole square minus 2 whole square plus b we don't know, 0 minus 1 into 0 minus 2 plus c 6 0 minus 1. Okay, now minus 2 whole square 4, 4 3s are 12, minus 2 into minus 1 plus 2b, 6 into minus 1 minus 6. Okay, so 12 minus 6 6, 6 ఇటువైపు వస్తే minus 6. So b is equal to minus 6ని 2తో కట్ చేస్తే minus 3. Okay, now substitute a, b, c value in 1. From 1, 3x by x minus 1 into x minus 2 whole square is equal to a how much, 3 by x minus 1, b how much, minus 3 by x minus 2 plus c how much, 6 by x minus 2 whole square. కామన్ తీయడం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. 3 by minus of 1 minus x, 1 ముందు రావాలి కాబట్టి మైనస్ కామన్ తీసిన, ఇక్కడ minus 2ని కామన్ తీయాలి, అప్పుడు తీస్తే ఏమవుతుంది, 1 minus x by 2, minus 2 into 1 minus 2, minus into minus plus 2 into x by 2 x. ఓకే, నెక్స్ట్ 6 by minus 2 కామన్ తీస్తే minus 2 బయటికి వస్తూ దాని తల మీద ఉన్న 2ని కూడా పట్టుకొని వస్తుంది, స్క్వేర్ ఉంది కదా, minus 2 బయటకు వస్తే minus 2 స్క్వేర్ into 1 minus x by 2 whole square. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ఈ కామన్ తీయడం బాగా ప్రాక్టీస్ చేయండి. Now which is equal to minus 3 by 1 minus x, minus 3 by 1 minus x. నెక్స్ట్ అదర్వైజ్ డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు minus 3 into 1 minus x whole to the power of minus 1, పైకి వస్తే minus minus cancel, plus 3 by 2 into 1 minus x by 2 power minus 1, 1 minus x by 2 power minus 1, ఇది 6 by 4, ఒక 2 క్యాన్సిల్ చేస్తే 3 by 2 ప్లస్ 3 by 2 అంటే minus 2 whole square అంటే ఇది 4 అవుతుంది. 4ని 2తో కట్ చేస్తే 2 3s 2 2s, 3 by 2 into 1 minus x by 2 whole power minus 2. ఓకే, సో ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్ అర్థమైంది కదా. నౌ రైట్ ది ఎక్స్పాన్షన్స్. minus 3 into 1 minus x whole power 1 expansion, 1 plus x square plus x power n. Next 3 by 2 into 1 plus x by 2 plus x by 2 whole square plus 1 x by 2 whole power n. x by 2 whole power n ఎందుకు రాసాను, x power n కోఎఫిషియంట్ అడిగాడు కాబట్టి. ఇది డిఫరెంట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు వచ్చింది. సో దట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 1 minus x whole power minus 2, that is 1 plus 2x plus 3x square plus so on n plus 1 into x power n. సో దీనికి అప్లై చేస్తే 1 plus x by 2, 2 into x by 2, 1 plus 2x plus 3x square కదా, 3 into x by 2 whole square plus so on n plus 1 అంటే n plus 1 into x power n, x power n అంటే x by 2 పవర్ n. x ప్లేస్లో x by 2 ఉంది, అందుకనే అన్ని ప్లేస్లలో x by 2 రాశాను. ఓకే, సో ఎక్స్పాన్షన్ అయిపోయింది. నౌ రైట్ కోఎఫిషియంట్ ఆఫ్ x power n కేర్ఫుల్లీ. ఫస్ట్ దానిలో ముందేముందో అది రాయాలి. ఫస్ట్ -3 ఉంది ఇంటూ
ఎక్స్ పవర్ ఎన్కి కోఎఫిషియంట్ ఏముంది 1, -3 ఇంటూ 1 ఇది అయిపోయింది. సెకండ్ టర్మ్ 3/2 ముందుంది, అది రాశాను. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ బై 2 పవర్ ఎన్ కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ 1/2 పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్ బై 2 పవర్ ఎన్ కదా. సో ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ 1/2 పవర్ ఎన్. సో ఇందులో మళ్ళీ ఈ ముందు దాన్ని మర్చిపోతున్నారు చాలామంది, అట్లా చేయకూడదు. 3/2 ఇంటూ x/2 హోల్ పవర్ ఎన్ కోఎఫిషియంట్, ఇక్కడ n+1 ఉంది ముందు, మళ్ళీ ఇక్కడ 1/2 పవర్ ఎన్, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ n+1, ఇక్కడ 1/2 టు ది పవర్ ఆఫ్ n. సో ఫైనల్లీ ఆన్సర్ -3 ఇంటూ 1 -3n ప్లస్ 3/2 పవర్ n ఇంటూ 2 పవర్ బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ 2 టు ది పవర్ ఆఫ్ n+1. దీని సంగతి ఏంటి, ప్లస్ 3 ఇంటూ n+1 న్యూమరేటర్, డినామినేటర్లో 2 ఇంటూ 2 పవర్ n, 2 పవర్ n+1, 2 పవర్ n+1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకా సింప్లిఫై చేయొచ్చు, 3 కామన్ తీయచ్చు, 3/2 పవర్ n+1 కామన్ తీయచ్చు, ఇక్కడ 1, ఇక్కడ n+1 ఉంటుంది, n+2 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో స్టూడెంట్స్, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ which involves partial fractions and binomial expansions. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వాల్యుబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. దీనిలోకి వెళ్ళి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.